హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఆకుకూర పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో ఆకుకూరలు వెజిటేబుల్స్ ఎక్కువ తింటే హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం. దానికోసం ఒక కప్పు కందిపప్పు ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఈ విధంగా బాగా పిసికేసుకుని శుభ్రంగా వాష్ చేసి మంచి వాటర్ పోసుకుందాము. ఈ విధంగా నార్మల్ వాటర్ పోసుకొని ఇందులోకి నేను ఆకుకూరని నీట్గా కడిగేసి పక్కన పెట్టుకున్నానండి. సాల్ట్ వాటర్తో కడుక్కోండి. ఏమైనా క్రిములు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా చచ్చిపోతాయి. ఇది దంటాకు, మీరు ఏమంటారో తెలియదు, మా సైడ్ అయితే దీన్ని దంటాకు అంటాము. దీన్ని కూడా బాగా ఈ విధంగా శుభ్రం చేసి యాడ్ చేసుకున్నాను. అలాగే ఇందులోకి మీరు కారం ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. అలాగే ఒక 4-5 టమోటాలు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఈ టమోటాలు కూడా యాడ్ చేసుకొని కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ ఇప్పుడే యాడ్ చేయొద్దు, సరిగ్గా ఉడకదు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ పెడుతున్నాను నేను ఇక్కడ. ఒక 5 విజిల్స్ పెట్టేసుకొని 5 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూసినట్టయితే మనకి పప్పు అంతా కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఒక 5 విజిల్స్ తర్వాత ఇప్పుడు ఈ మూతని ఓపెన్ చేసి చూసేద్దాం మనము. ఇక్కడ చూసారు కదా, ఒక 5 విజిల్స్ తర్వాత ఈ విధంగా చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తి తీసుకొని బాగా మెదిపేసుకుందాము, మెత్తగా అయ్యేంత వరకు. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. ఈ విధంగా పప్పు గుత్తి తీసుకొని ఇదంతా కూడా బాగా మెదిపేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా చక్కగా మెదిపేసుకొని ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం. పక్కకు పెట్టేసుకొని పోపు వేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్, అలాగే జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, కరివేపాకు రెమ్మలు ఒక 10 వరకు యాడ్ చేసుకోండి, ఫ్రెష్గా ఉన్నవి. ఈ విధంగా కరివేపాకు, ఆనియన్స్ కూడా యాడ్ చేసి ఇదంతా ఫ్రై అయ్యేలాగా ఒకసారి బాగా ఫ్రై చేసేసుకుందాము. అలాగే ఇందులోకి ఇంగువని కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇలా ఇంగువని యాడ్ చేసుకోవడం వల్ల మనకి పప్పు తిన్న తర్వాత హెవీనెస్ కానీ లేదా డైజెషన్ ప్రాబ్లం కానీ ఏమీ లేకుండా అరిగిపోతుందండి ఈజీగా. ఈ విధంగా ఇవన్నీ కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకుని ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఈ పోపు మొత్తం. ఇలా వచ్చిన తర్వాత మనం ఇందాక మెదుపుకొని పక్కన పెట్టుకున్న పప్పు ఉంది కదా, ఈ పప్పు మొత్తం ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా ఈ పప్పు మొత్తం ఇందులో యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇందులోకి మీకు రుచికి సరిపడా సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. మనం సాల్ట్ యాడ్ చేయలే కదా, ఇప్పుడు సాల్ట్ రుచికి సరిపడా యాడ్ చేసుకొని ఇక్కడ నేను చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. ఆ చింతపండు గుజ్జును కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా చింతపండు గుజ్జును కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆపేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి ఆకుకూర పప్పు రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి రాగి సంగటి, రోటీ, చపాతీ, అలాగే వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో ఇలా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.